దీపావళిని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ క్రాకర్స్ కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఆ క్రాకర్స్ కాల్చిన ఆనందం కనీసం ఉదయం నిద్ర లేచే వరకైనా మిగిలిందో లేదో తెలియదు, కానీ హైదరాబాద్ మహానగరానికి పొల్యూషన్ మాత్రం మిగిలిపోయింది. హైదరాబాద్ మహానగరంలో నిన్న రాత్రికి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 338గా నమోదైంది. అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థాయికి చేరింది వాయు కాలుష్యం. బాణసంచా పేలుళ్లతో భాగ్యనగరం దద్దరిల్లిపోయింది. ఇప్పటికే వాయు కాలుష్యం ఢిల్లీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అది అసలు నివాసయోగ్యమైనటువంటి ప్రాంతమే కాదు అంటూ మనందరం మాట్లాడుకుంటున్నాం ఢిల్లీ గురించి. ఫ్యూయల్ని ఉపయోగించే వాహనాలను పూర్తిగా తీసేసి ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టాలని చెప్పేసి పెద్ద ఎత్తున అక్కడ ప్రయత్నం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో హైదరాబాద్ మహానగరం కూడా రోజు రోజుకి కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్న తరుణంలో దీపావళి సందర్భంగా ఆ కాలుష్య తీవ్రత అత్యధిక స్థాయికి చేరింది. గ్రీన్ క్రాకర్స్కి మాత్రమే అనుమతించినా కూడా మరింత గాలి నాణ్యత క్షీణించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ప్రజలకు శ్వాసకోశ వ్యాధులు ప్రమాదం ఉంది అంటూ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మనందరికీ తెలిసిందే, ఇండియాలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చెక్ చేస్తూ ఉంటాం ఎప్పటికప్పుడు. ఢిల్లీ అత్యధికంగా ఈ ఎయిర్ క్వాలిటీలో చాలా పూర్ స్టేజ్లో ఉంది, మనందరికీ తెలుసు. అంటే అత్యంత దారుణమైనటువంటి స్థాయిలో అక్కడ ఎయిర్ క్వాలిటీ ఉంది. పొల్యూషన్ పూర్తిగా కమ్మేసింది ఢిల్లీ మహానగరాన్ని. కనీసం అక్కడ గాలి పీల్చుకోవాలంటే కూడా భయపడే పరిస్థితి సాధారణ పౌరులు కూడా. ఇక దివాళీ లాంటి పరిస్థితుల్లో చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ హైదరాబాద్ మహానగరం ఇప్పుడిప్పుడే ఆ సేఫ్ జోన్లోంచి డేంజర్ జోన్లోకి ఎంటర్ అవుతుంది. జాగ్రత్త పడాలి, ఏదో ఒక రోజు ఢిల్లీ లాంటి పరిస్థితి వస్తుందేమో అనుకున్నారు. కానీ నిన్న రాత్రి ఆల్రెడీ ఢిల్లీ లాంటి పరిస్థితి హైదరాబాద్ మహానగరంలో వచ్చింది. చాలా దారుణమైన స్థాయిలో ఎయిర్ క్వాలిటీ నమోదైంది. ఇప్పుడు మళ్ళీ కొంత పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఒక్కసారి నేను హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి ఎయిర్ క్వాలిటీకి సంబంధించిన స్థాయిల్ని నేను చెప్తున్నాను. నిన్న రాత్రి 338గా నమోదైనట్లుగా తెలుస్తోంది. నిన్న ఉదయం 11 గంటల సమయంలో సుమారుగా 80 ఉంది. సాయంత్రం 4 గంటల సమయంలో 75 నుంచి 80 స్థాయిల్లో ఉంది. అది స్లోగా 9 గంటలు, 8 గంటల నుంచి 9 గంటల ప్రాంతంలో సుమారుగా 200కు చేరింది. 200కు పైగా చేరింది. ఇక రాత్రి 9 గంటల సమయంలో 9 నుంచి 10 గంటల సమయానికి వచ్చేసరికి 300కు పైగా చేరింది.